తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. ఒక విషయం జ్ఞాపం చేస్తాను చూడండి. ఎందుకు ప్రార్థన ఇదవుతుందంటే 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. స్వకీయులను విశేషముగా, ఇక్కడ ఏముంది చూడండి, భయం వేస్తుంది ఈ వచనం చదువుతుంటే. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. భయం వేయట్లేదా? ఇక్కడ అంటున్నాడు కదా, అవిశ్వాసి కంటే ఇదేంటిది, ఎవరి గురించి చెప్పాడు? ఇది సంఘంలో వాళ్ళ కోసం కాదా? విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించాలి అన్నాడు. ఇది కుటుంబ పోషణ గురించి చెప్పిన మాట మాత్రమే కాదు, కానీ యేసు ప్రభుని ఎవరు ముందుగా విశ్వసించారో కుటుంబంలో వారి మీద ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది. వాళ్ళకి ప్రభువుని గురించిన సాక్షిగా వారు నిలబడాల. శరసాల నాయకుడు అంటాడు ఏమని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నాడు. పౌలు ఏం చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నువ్వు చర్చిలోకి వెళ్ళి నిద్రపోయి ఇంటికి వచ్చేద్దు కానీ అని చెప్పాడా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీకు ఇంటి దగ్గర నిద్ర పట్టకపోయినా ఖచ్చితంగా చర్చిలో నిద్ర వస్తుంది, ఇలా చెప్పు ఉంటాడు. యేసు ప్రభు కూడా అంటాడు, ఈ శాస్త్రుల గురించి పరిశీలన మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. వాళ్ళు చెప్పినట్లు మీరు చేయండి కానీ వాళ్ళు చేసినట్లుగా మీరు చేయొద్దు అంటాడు. ఎందుకు అంటే వాళ్ళు వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యం మీతో ఏం చెప్తే అది మీరు చేయండి, అనుసరించండి, కానీ వాళ్ళు చేసినట్లుగా మీరు చెయ్యొద్దు. అంటే వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. ఇప్పుడు ఎక్కువ మంది ఎలా ఉన్నారు క్రైస్తవ్యంలో, పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే అందరూ వాళ్ళకి చెప్పేవాళ్ళే తప్ప వాళ్ళు చేసేదేమీ లేదండి. చాలా బాగా చెప్తారండి, కానీ చేయటంలో, అనుసరించటంలో, ఆచరించటంలో, ప్రభు మాట పాటించటంలో ఎక్కడ కనపడరు. ఇక్కడేమో ముసుగేసుని స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి మాటలు వస్తాయో ఇంటి దగ్గర రికార్డింగ్ చేస్తే తెలుస్తుంది. 11-12 వచనాల్లో కొంతమంది అంట క్రీస్తుకు, వారు 12వ వచనం, వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనురను తీర్పు పొందిన వారై పెండ్లాడకూడదురు అంటున్నాడు. ఇక్కడ పెండ్లి విషయము రెండో పెళ్లి గురించి చెప్తున్న విషయం అయినప్పటికీ వాళ్ళు ఏం వదులుకున్నారట? క్రీస్తుకు విరోధంగా నిరంకుశులైపోతున్నారు కొంతమంది. నిరంకుశులు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఎవరన్నా నిరంకుశులు అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదేమో వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పిందే జరగాలనుకుంటారు. ఎక్కువగా మీకు అధికారులు కనబడతారు. నిరంకుశ పాలన అంటే ఏంటంటే ఇంకెవరో ఏం చెప్పేది వినరన్నమాట. వీళ్ళు కూడా అంతే, ఇంకెవరో ఏ మంచి చెప్పినా వినరు. క్రీస్తుకు విరోధంగా వీళ్ళు కూడా అయిపోయి తమ మొదటి విశ్వాసాన్ని వదులుకుంటారు, వదులుకునేవారు ఉన్నారు. అంటే చాలామంది కొద్ది కాలం తర్వాత వాళ్ళు మొదట్లో ఉన్న ఆసక్తి కానీ ఆ విశ్వాసం కానీ ఉండదు. ఉండనప్పుడు మొదట వచ్చేది ఏంటంటే దేవుని సన్నిధికి రాగానే నిద్ర వస్తుంది అన్నమాట. మీకు ఎక్కువగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యం వినకుండా నిద్ర వస్తుందని అంటే అర్థం ఏంటంటే మీ మొదటి విశ్వాసము వదిలేశారు, పోయింది ఎక్కడికో. అమ్మ మీ మీద నేరం మోపట్లేదు తల్లి, మిమ్మల్ని మేలు కొలుపుతున్నాను, మెలకుగా ఉండమంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? మెలకుగా ఉండాలని అంటున్నాడు. ఎప్పుడు మెలకుగా ఉన్నాడు తెలుసా? ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అసలు ప్రార్థన చేసేవారే ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మెలకువగలిగి ఉంటారు. ప్రార్థన చేయట్లేదంటే మత్తులో ఉన్నారని అర్థం. చూడండి, చాలా మంచి విషయాలు ఇక్కడ చెప్తూ వస్తాడు. 6వ అధ్యాయము 18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై అది సమస్త పరిశుద్ధుల నిమిత్తం. సమస్త పరిశుద్ధులు ఎవరెళ్ళు?
ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? పరిశుద్ధులు క్రీస్తు యేసునందు విశ్వాసులు. ఇప్పుడు మీరు అందరూ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారే కదా, ఉంచలేదా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చేయొద్దండి, కుడి చేయొద్దండి, చూపించండి. విశ్వాసం ఉంచలేదేమో. పరిశుద్ధులు అన్నది ఎవరో? దేవుడు, మీరు కాదు, మనం కాదు. మనల్ని పరిశుద్ధులు అన్నాడు. యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు. ఈ పరిశుద్ధత మన పరిశుద్ధత కాదు. మనం ఏ తప్పులు చేయలేదు కాబట్టి పరిశుద్ధులు మనం కాదు. మన నీతిమంతులు అంటే అబద్ధం ఆడలేదు కాబట్టి నీతిమంతులం కాదు. ఈ పరిశుద్ధత ఆయనదే, ఈ నీతి ఆయనదే. ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన నీతి. కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి లేదు. కానీ వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు జీవాధిపతిని, ఏమండి, సర్వాధికారిని, విమోచకుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి వాళ్ళు నమ్మలేదు. మనం నమ్మాము, అంతే తేడా. మనం నమ్మిన వాడు మరణంలోని జీవంలోనికి దాటేశాడు. నమ్మని వాడు ఎక్కడ ఉన్నాడు? మరణంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు, నరక అంచులో ఉన్నాడు. మరి మనం జీవంలో ఉన్నాం, వెలుగులో ఉన్నాం, నిజమైన వెలుగులో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఎఫెసీ 2:7 ప్రకారంగా పరలోకంలో ఉన్నాం. క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాం. ఆయనతో కూడా లేపి, యేసు ప్రభుతో కూడా మనల్ని కూడా లేపి పరలోకమందు యేసు ప్రభుతో కూడా కూర్చుండబెట్టాడు. ఇక్కడ కూర్చున్నారంటే మీరు అక్కడ కూర్చున్నారని అర్థం, అంతే. విశ్వాసులే పరిశుద్ధులు. ఫిలిప్పీ పత్రికలు 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంది? సకల పరిశుద్ధులు క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. మీరు పరిశుద్ధులు కాదా? మనం పరిశుద్ధులమే అమ్మా. మీకు ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. అక్కడ అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే. ఒక విశ్వాసికి యేసు ప్రభువుని నమ్మిన వాడు అతిశయం, గర్వకారణం ఏంటో తెలుసా? అది నెరవేరదది. అతిశయించువాడు ఎవరిలో అతిశయించాలి? ప్రభువునందు. అది నెరవేరునట్లు దేవుని మూలముగా, ఆయన అనగా యేసుక్రీస్తు మనకు జ్ఞానం, మనకు నీతి, పరిశుద్ధత, విమోచన. ఇప్పుడు మన పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తు. మన నీతి ఎవరు? యేసుక్రీస్తు. మనం ఆయన నీతిని నమ్మాం, ఆయన పరిశుద్ధతను నమ్మాం, ఆయన విమోచన నమ్మాం. ఆయనే మనకు ఈ జ్ఞానం ఇచ్చాడు, ఆయనే మనకు జ్ఞానం. ఇది చాలా మందికి, క్రైస్తవులకి చాలా కంగాలు అర్థం కాలే. నువ్వు నీతిమంతుడు అంటే, నేను నీతిమంతుని ఎట్లా అయ్యాను అని ఇంటి దగ్గర చేసే తప్పుడు పనులన్నీ, ఆ తప్పుడు మాటలు, ఆ బూతు మాటలు అవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు నీతిమంతులు అంటే ఏమంటారు? అవన్నీ గుర్తొస్తే ఒప్పుకోలేం నీతిమంతులు అని. కానీ మన నీతి ఎవరు? యేసుక్రీస్తు. ఏమండి, ఎంత మంచోడు దేవుడు అంటే, మనము ఆయనలో నీతిమంతులు అవ్వాలని పాపమెరగని యేసుక్రీస్తుని ఏం చేశాడు? పాపముగా చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు, అనగా యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు మనము యేసుక్రీస్తునందు ఏమయ్యాం? దేవుని నీతి అయ్యాం. మన కోసం ఆయన పాపముగా చేయబడితే, అంటే మన పాపమును ఆయన భరించి ఆయన నీతిని మనకి ఇచ్చాడు, దానముగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు ఎవరు? నీతిమంతులు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. 3:24 రోమా 3:24 ఏముంది? కాబట్టి నమ్మువారు ఆయన కృప, అంతే. ఆయన కృప అంటే ఇప్పుడు మనం చేసే మంచి పనులు కాదు, మనం చేసే పనులు కాదు. ఆయన కృప చేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము. అక్కడ చదివాం, క్రీస్తు యేసే మన విమోచన. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు అన్నాడు ఇక్కడ. అయితే తీర్చబడ్డావు అన్నాడు. చూడండి 25 వచనం, 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై, అంటే ఆయన లేపబడ్డాడు అంటే అర్థం ఏంటి? మన నీతిమంతులుగా తీర్చాడు అంతే. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. 5:1 రోమ 5:1. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి విశ్వాస మూలము మనము నీతిమంతులుగా తీర్చబడి అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము కూడా, అది చెప్పాడు. ఇంకొక మాట మనం చూస్తే కొరింథీ మొదటి పత్రిక 6:11 చూడండి. అంటే ఒకప్పుడు ప్రభువుని నమ్ముకోక ముందర దొంగలు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు అని చెప్తున్నాడు. త్రాగుబోతులు, దోచుకునేవారు, దోషకులు అని చెప్పాడు 9-10 వచనాల్లో. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధపరచబడ్డారు. తర్వాత రెండోది ఏంటి? ఇది జరిగిందా జరగలేదా? జరిగిన వారందరూ స్తోత్రం చెప్పండి. 1 యేసుక్రీస్తు నామము, 2 దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే అయిపోయింది, అవలేదా? ఎవరిళ్ళు? సంఘంలో ఉన్నవాళ్ళు. ఎవరిళ్ళు? మొదట అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చదువుదాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘము. ఇది ఎవరి సంఘం? ఇది చీపురుగూడెంలో ఉన్న సంఘము. ఆ సంఘములో ఉన్న సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. పరిశుద్ధపరచబడలేదు మీరు? అమ్మా, ఇంక ఇక్కడ ఎవరైనా పరిశుద్ధపరచబడి పడకుండా ఉండిపోయారా? పరిశుద్ధత అంటే మనం కాపాడుకొని మనం చేసేది కాదు. పరిశుద్ధత అంటే ప్రభు ఇచ్చే ఫలం. అది మీరు ఆయన మాట నమ్మితే ఆ పరిశుద్ధత అనే ఫలం మీకు ఇస్తాడు. ఇవన్నీ వాక్యాలే. రోమాపత్రిక ఓ మాట చూడండి. 6వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. అవును, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. సరే, ఆమేన్. పాపము నుండి విమోచించబడ్డాము, దేవునికి దాసులమయ్యాము. కాబట్టి మనకేం కలుగుతుంది? పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. ఈ ఫలం వల్ల వచ్చేదేంటి? అంతము నిత్య జీవం అంటాడు. మీరు సంఘంలో ఉన్నారంటే మీరు పరిశుద్ధులు అంతే. అక్కడ పెట్టింది ఎవరు? సంఘంలో పెట్టింది ఎవరు? దేవుడు. మిమ్మల్ని నడిపించింది ఆవిడ ఎక్కడికి? ఆయనే. లేదా మీరు ఎక్కడో ఉందరు ఈ వాడికి. నిజంగా మన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉంటది? బహుబలము కలదే ఉంటది. ఉండాలి అంటే ఇప్పుడు మనం నీతిమంతులు అనే నిశ్చయిత మనలో కలగాల. మనం పరిశుద్ధులం. అది ప్రభు ఇచ్చే ఫలం. అది విశ్వాసంతో వచ్చే ఫలమే తప్ప మనం పరిశుద్ధంగా ఉంటే ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులు అనే ఆలోచన తప్పు. అలా అనుకుంటే లోకంలో అందరూ చాలా మంది మనకంటే పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే అసలు పరిశుద్ధత అనేది లోకంలో కలిగే మార్గమే లేదు. ఎందుకు? క్రీస్తు యొక్క రక్తమే మాత్రమే పరిశుద్ధత కలిగిస్తుంది. పాపములను తీసివేసే శక్తి క్రీస్తుకు తప్ప మరి ఎవరికి లేదు. హృదయాన్ని శుద్ధి చేసేటువంటి శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక మాట అడిగితే చెప్పండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీ హృదయం మోసకరమైందా కాదా? మీ హృదయం కూడా మోసకరమైందేనా? ఇలాంటి ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇర్మియా గ్రంథంలో ఉన్నారా, కొరింథీ పత్రికలో ఉన్నారా? అంటే క్రొత్త నిబంధనలో ఉన్నారా, పాత నిబంధనలో ఉన్నారా? పోన్లు అలాగైనా అనుకోండి. క్రొత్త నిబంధనలో విశ్వాస హృదయం మోసకరమైందని ఎక్కడైనా వచనం చూపిస్తారా మీరు? ఇర్మియా గ్రంథంలో హృదయం మోసకరమైనది
అది ఘోరమైన వ్యాధి కలదు. ఆది కాండములో చెప్పాడు, మనుషుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇప్పుడు విశ్వాసి హృదయం కూడా మోసకరమైందేనా నా ప్రశ్న. ఇలా అనుకుని మోసపోతున్నారనమాట. ఇప్పుడు విశ్వాసి అవిశ్వాసి ఒకటేనా? కాదు కదా. వాళ్ళ చీకట్లో ఉన్నారు, మన వెలుగులో ఉన్నాం. వాళ్ళ పాపంలో ఉన్నారు, మనము దేవుని నీతిలో ఉన్నాం, లేదా పరిశుద్ధతలో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. వాళ్ళ సృష్టి పాత సృష్టి, మనము నూతన సృష్టి. వాళ్ళు ఆదాములో ఉన్నారు, మనం యేసుక్రీస్తులో ఉన్నాం. ఎంత తేడా ఉందో మీరు గుర్తించకపోతే ఎలాగా? వాళ్ళ హృదయం మోసకరమైంది, వాళ్ళు మరణంలో ఉన్నారు, మనము జీవంలో ఉన్నాం. ఇప్పుడు నేను మీకు ఒక వచనం చూపిస్తాను. ఆ హృదయాలను ఎరిగిన దేవుడు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూడండి. హృదయములోను విశ్వాసము వలన ఏం చేశాడు దేవుడు? పవిత్రపరిచాడు. ఇప్పుడు విశ్వాస హృదయం ఏమైంది? పవిత్రపరచబడింది. పవిత్రపరచబడిన తర్వాత విశ్వాస హృదయంలోకి ఎవరు వచ్చారు? 8వ వచనం. హృదయములను ఎరిగిన దేవుడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి యూదులకు మనకు ఏ భేదమును కనపరచలేదు. విన్నారా? ఏమైనా అర్థమైంది మీకు? ఇప్పుడు విశ్వాస హృదయం పవిత్ర హృదయమా, మోసకరమైందా? పవిత్రపరచబడింది. ఎలా పవిత్రమైంది? విశ్వాసంతో. యేసు ప్రభు నమ్మావు, హృదయం పవిత్రమైంది. ఆ పవిత్రపరచబడిన హృదయంలోకి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. గల్తీ 4:6 చదువుదాం ఫస్ట్, తర్వాత రోమా 5:5 చదువుదాం. మీరు విశ్వాసం వల్ల కుమారులు అయ్యారు కదా, హృదయం పవిత్రమైంది కదా. కుమారులై ఉన్నందున ఈ నిశ్చయతతో కనుక మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేస్తాడు. మీరు రాత్రి కూర్చున్నందుకు ఇది మీకు చాలా ప్రయోజనకరంగా, సంఘానికి, మీ కుటుంబానికి, అన్నిటికీ కూడా మేలు, క్షేమార్థంగా, క్షేమాభివృద్ధి కలిగించడానికి ఈ రాత్రిని మీకు ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తున్నాడు. ఏం చదివాము అక్కడ? కుమారులై ఉన్నారు కాబట్టి నాయనా తండ్రి అని మొర్రపెట్టు. కుమారుని ఆత్మడు దేవుడు ఎక్కడ పంపించాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్న హృదయము మోసకరమైందా? చెప్పండి, ఎక్కడ పంపించాడు పరిశుద్ధాత్మని? ఇప్పుడు మీరు అందరూ నాయనా తండ్రి అని పిలుస్తున్నారు లేదు దేవుడిని? పిలవడానికి ఎవరిని ఇచ్చాడు తెలుసా? మన హృదయంలోకి ఎవరిని పంపాడు తెలుసా? అమ్మ, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నాయనా తండ్రి తండ్రి అని దేవుడు పిలుస్తున్నారు. దేవుడు అంటలేదు, తండ్రి అంటున్నారంటే. లోకంలో అందరూ దేవుడు 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 అంటారు, అవునా? కానీ యేసు ప్రభు నమ్మిన వారు మాత్రమే తండ్రి, నాయనా, అబ్బా, నాన్న, డాడీ అని పిలుస్తారు, అవునా? దేవుడు అనే పదం ఎక్కడో దూరంగా ఉన్నాడు, కనపడ్డు అన్నట్టు ఉంటుంది. కానీ డాడీ, నాన్న, తండ్రి అంటే ఎదురుగా ఉన్నట్టుగానే పిలుస్తాం. ఇక్కడ లేడా ప్రభు? మన మధ్య లేడా తండ్రి? ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు ఎవరైనా అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా లేడా అని మీరు అంటారు. ఈ ఒక వచనం చాలు అన్నమాట. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీరు మోకరించిన ప్రతిసారి తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, నా తండ్రి, నా దేవా, నా తండ్రి అని మీరు పిలుస్తున్నారంటే అలా పిలిచేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే. నిజానికి మనకు ఎవరికి ప్రార్థన చేయడం రాదు. ఆ ప్రార్థన చేస్తున్నది ఎవరో తెలుసా? మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఆ మాట కూడా ఒక మాట చూపిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం. ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగంటే మనకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో అసలు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనలో ఉండి చేస్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ ఇదే చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు 27. మరియు హృదయములను ఎరిగిన దేవుడు, హృదయములను పరిశోధించువాడు. ఏంటండి? హృదయాలను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును.
అమ్మా నీ ఆత్మ యొక్క మనసు ఏదో ఆయనకి తెలుసు. నీ హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. ఇప్పుడు మనం ఆ హృదయం ఏమని విశ్వాసం వల్ల పవిత్రమైంది. ఆ పవిత్రమైన హృదయంలోనికి ఆయన తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మను పంపించాడు కాబట్టి ఆ పంపించిన వాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగుదుడు. అంటే నీ ఆత్మ యొక్క మనసేదో ఆయన ఎరుగుదుడు, నా ఆత్మ యొక్క మనసేదో ఎరుగుదుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మ యొక్క మనసేదో మీకు తెలియదేమో. నీ ఆత్మ యొక్క మనసు మనకు తెలియపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఆత్మ యొక్క మనసేదో ఆయనకి తెలుసు. కాబట్టి ఏమన్నాడు చూడండి, యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మీరు పరిశుద్ధులే కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘంలో ఉన్నవారు. సంఘంలో ఉన్నవారు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడిన వారు పరిశుద్ధులు. నీతిమంతులు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అయిన వారు, పరలోక సంబంధులు, భూ సంబంధులు కాదు. ఇంత గొప్పగా ఉంది బైబిల్, ఇంత అద్భుతంగా ఉంది. మనం అప్పగించుకుంటే ఆ ఆత్మ దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి ఆత్మను మన హృదయంలో ప్రవేశపెట్టాడు. ఆ ఆత్మ పెరిగితనం గల ఆత్మ కాదు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అని చెప్పాడు. స్వస్థ బుద్ధి గల ఆత్మ, సెల్ఫ్ కంట్రోల్ ఉంచేటువంటి ఆత్మ. మీరు ఎరగకపోతే ఆ ఆత్మ మీలో పనిచేయడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఫైనల్ గా దేవుడు ఏం చేశాడంటే, రోమా 5:5, ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడంటే, ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికి సిగ్గుపరచదు. అమ్మా మీరు ఎప్పుడు సిగ్గుపడరు. ఎందుకో తెలుసా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఇప్పుడు మన హృదయంలో ఏముందంట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడిన దేవుని ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమను బట్టి ఒకరినొకరు ప్రేమించుదుము గాక, క్రీస్తు ప్రేమను అందరికీ చూపించుదుము గాక. మరి అర్థం కాకపోతే మనం చూపించగలమా? ప్రార్థన చేస్తున్నామంటే చాలామంది ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు అని అంటే, ప్రార్థన చేయడానికి దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు అనే విషయాన్ని గుర్తించక మర్చిపోయి ఏదో మా ఐదారు ప్రార్థన, ఏమోలే వెళ్తున్నాను వస్తున్నాను, ఏమీ చేయట్లేదు దేవుడు ఏమీని. మొదట్లో ఏదో ఆనందంగా అనిపించింది, ఇప్పుడేమో మనం విశ్వాసం వలన హృదయము పవిత్రపరచబడి దేవుని పిల్లలమయ్యాము కాబట్టి నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను మన హృదయంలోకి పంపాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. కాబట్టి ఆ ప్రేమను బట్టే మనకు అన్నిట్లో అత్యధిక విజయం. రోమ 8:37 ప్రకారంగా మనలను ప్రేమించిన వాని మూలముగా అన్నిటిలో అత్యధిక విజయం అన్నాడు. అమ్మా ఒక విజయవంతమైనటువంటి జీవితానికి దేవుని ప్రేమే కారణం. మీ ఇంట్లో మీదే పై చెయ్యి, మీ యొక్క గ్రామంలో మీరు పైవారుగా ఏలేవారుగా, మీ సంఘములో మీరు ఏలికగా, మీ కుటుంబంలో మీరు ఏలికగా ఉండాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ప్రేమ. మీ హృదయంలో కుమ్మరించబడిన ప్రేమను బట్టి, విశ్వాసం బట్టి మీరు ప్రేమించండి. ఎవరినైనా విశ్వాసాన్ని బట్టి ప్రేమించండి, క్రీస్తు ప్రేమను ప్రేమించండి, క్రీస్తు ప్రేమలో జీవించండి, క్రీస్తు ప్రేమను తెలుసుకోండి. అప్పుడు అంటాడు, మీరు ప్రేమను తెలుసుకుంటే ఏమంటాడు తెలుసా? ఆ మాట ఒక్కడే చూపిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘానికి ప్రార్థన గురించి చెప్పబడిన ఒక అద్భుతమైన మాట, శక్తివంతమైన మాట. ఈ మాటను హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు మీరు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. సేవకుడు ఎప్పుడు కూడా ఈ ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. తర్వాత ఏమన్నాడు? 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
తన శక్తి చొప్పున, దేవుడు తన శక్తి చొప్పున చేస్తాడు. నీ భక్తి కాదు, మనం ఇచ్చే కానుకలు కాదు, మన యొక్క ప్రార్థనలు కాదు. కానీ చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము, తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా ఎక్కడ జరుగుతుంది అంతా? సంఘములో. అమ్మ, ఇది విశ్వాస గృహము. నీ ఇంటికంటే ఈ ఇల్లు గొప్పదే. నీ ఇల్లు ముందా, ఈ ఇల్లు ముందా అంటే ఈ ఇల్లే ముందు. ఈ ఇంట్లో కట్టబడితే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఈ ఇల్లు గాలికి వదిలేసావా, ఆ ఇల్లు గాలికి పోద్ది. ఖచ్చితంగా చెప్తున్నా. దేవుని మదిలో, దేవుని హృదయంలో, దేవుని ప్రేమలో, ఈ జగత్తుకు ముందే అనాది కాలం అందే ఉన్నది ఏంటో తెలుసా? సంఘం. ఆ సంఘములో నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే ఇక్కడ ఉంచాడు ఈ రాత్రి. తెలుసా మీకు ఈ విషయం? అంటే ఈ సృష్టి పుట్టక ముందరే ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి ఈ రాత్రి ఈ కూడుగులో మీరు నేను ఉన్నాం. అందుకనే ఆయన శక్తిని బట్టి మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా శక్తి చేసే శక్తి గల దేవుడు. ఆయనకి సంఘములోనే తరతరములు సదాకాలము కూడా మహిమ కలుగుతుంది. మన ద్వారా సదాకాలము ఆయనకు మహిమ కలుగును గాక. ఈ చీపురుగూడెంలో ఈ సంఘము ద్వారా సదాకాలము దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మూలముగా మనందరకు జయము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాను బట్టి, మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ఈ సంఘముతో మీరు మాట్లాడిన సంగతుల విషయమే స్తోత్రాలు. ప్రార్థించాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే మీ మాటలు వినాలి. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల మాత్రమే విశ్వాసం కలుగుతుంటుండగా, విశ్వసించిన వారందరూ కుమారులయ్యారు. కుమారులైన వారందరికీ మీ పరిశుద్ధాత్మనిచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరించారు. ఆ కుమ్మరించబడిన ప్రేమను పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించుకున్నట్టుకు మమ్మల్ని సంఘములో ఉంచి శక్తిమంతులుగా చేస్తా ఉన్నారు. జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తిమంతులుగా నాయన మేము ఉండాలని మా కొరకు ప్రార్థించే సేవకుల్ని ఇచ్చారు. నాయన మా కొరకు ప్రార్థించే సేవకుల్ని ఇచ్చారు. సేవకుల కొరకు మమ్మల్ని ప్రార్థించేవారుగా చేయండి నాయన. మేము అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అని మీకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నాయన ఈ సువార్తిక సంఘాన్ని, నాయన ఈ గ్రామానికి, నాయన ఈ మండలానికి, ఈ జిల్లాకు ఆశీర్వాదకరంగా చేయమని నా తండ్రి నిలిచి పనిచేస్తున్నటువంటి సేవకులు నాయన విజయబాబు గారిని, ఇక్కడ ఉన్న స్థానిక సంఘ పెద్దలను, నాయన యవన బిడ్డలను, స్త్రీలను, పురుషులను, పెద్దవారిని, వృద్ధులను అందరూ కూడా పేరు పేరున జ్ఞాపం చేసుకోండి తండ్రి. నాయన ఈ కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ఈ రాత్రి విన్న మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని, నాయన మోసకరమైన హృదయం కాదని నాయన, వారి హృదయం విశ్వాసముతో నిండిన పరిశుద్ధపరచబడిన హృదయం అని, పరిశుద్ధాత్ముడున్న హృదయం అని, మీ ప్రేమ కుమ్మరించబడిన హృదయం అని, మీ ప్రేమను బట్టి అందరినీ ప్రేమిస్తూ నాయన, మిమ్మల్ని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరిగి నా తండ్రి, మీ ప్రేమలోనే విజయం ఉందనే సంగతిని ఎరిగి నాయన జయ జీవితం జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమకరంగాను, మీకు మహిమకరంగాను నాయన ఈ యొక్క గ్రామానికి, ఈ సంఘానికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వారు ఆశీర్వాదకరంగాను, ఆశీర్వదించువారుగాను, ఆశీర్వాదానికి కారకులుగాను చేయమని నాయన ఈ రాత్రి మీరు అనుగ్రహించిన వర్తమానం బట్టి స్తుతిస్తూ, జరిగించిన పరిచర్యను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నన్ను మరిచిపోయిన నాయన మీరు అనుగ్రహించిన మీ మాటలు, మీ వాక్కులు వారి హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవించే కృపను దయచేయమని మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అద్భుతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేరుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.